నెక్స్ట్ న్యూస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే మీరు డిఫెన్స్ రౌండప్ లో మేడ్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇలాంటివి ఎంత సక్సెస్ అయ్యాయో ఈ సక్సెస్ స్టోరీస్ ని మీరు చాలా రకాలుగా ఎన్నో విభాగాల్లో మీరు చెప్తూ వచ్చారు. నాకు తెలిసి దీనికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సార్, అదానీ డిఫెన్స్ వాళ్ళు 5 yearsకి ఆర్టిలరీ సప్లై చేసేదానికి సంబంధించి ఒక డీల్ని వాళ్ళు కుదుర్చుకున్నారు. అండ్ వీళ్ళ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఏషియాలోనే బిగ్గెస్ట్ అమ్యునిషన్ ప్లాంట్ అని కూడా అంటున్నారు. సో నిజంగానే ఇది భారత్ ఏదైతే మొదలెట్టిందో మేక్ ఇన్ ఇండియా అనేది ఆ రక్షణ విభాగంలో సక్సెస్ స్టోరీలో ఇది ఒకటని మనం గర్వంగా చెప్పుకోవచ్చా సార్? తప్పకుండా. ఎందుకంటే మనకు బేసిక్ అమ్యునిషన్ అంటే బుల్లెట్లు, వాళ్ళ గన్స్ కి సంబంధించిన బుల్లెట్లు కావచ్చు, పిస్టల్ కి సంబంధించిన బుల్లెట్లు కావచ్చు, బేసిక్ ట్యాంక్ షెల్స్ కావచ్చు, ఇవి ఈ రోజు ప్రపంచంలో చాలా తక్కువైపోయాయి. వెస్ట్ అంతా అంటే రష్యా ఎంతకాలం యుద్ధం చేయలేదు, మనం వాళ్ళ మీద ఒత్తిడి పెడితే కదా రష్యా వాళ్ళకు ఉన్నటువంటి ప్రొడక్షన్ ఆగిపోయి వాళ్ళు యుద్ధం చేయలేక దాసోహమంటారు. అప్పుడు మన టర్మ్స్ మీద వాళ్ళతో చర్చలు చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అయినా కానీ కూడా ఇంకా యుద్ధం జరుగుతోంది. యుద్ధాన్ని ఆపేటువంటి పరిస్థితిలో వెస్ట్ లేదు. ట్రంప్ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆగేటువంటి సూచనలు మనకేం కనిపించట్లేదు. వెస్ట్ దగ్గర ఉన్నటువంటి అమ్యునిషన్ అంతా కూడా అయిపోయింది. వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ మించిపోయింది. ఎవరైనా కొన్ని వారాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలంటే తట్టుకోగలరు. కానీ కంటిన్యూస్ గా ఇప్పుడు మనకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కావచ్చు, ఇజ్రాయెల్ హెజ్బొల్లా యుద్ధం కావచ్చు, అలాగే మనకు ఇక్కడ జరుగుతున్నటువంటి సిరియాలో జరిగినటువంటి యుద్ధాలు కావచ్చు, తర్వాత మనకు అక్కడ రష్యా యుక్రెయిన్ యుద్ధాలు కావచ్చు, వీటన్నిటికీ వాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్షన్ అంతా ఇచ్చేసినా కానీ కూడా సరిపోవట్లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు పాకిస్తాన్ దగ్గర నుంచి కూడా కొన్నారు. చాలా అమ్యునిషన్ పాకిస్తాన్ దగ్గర నుంచి కొనుక్కొని వాళ్ళు యుక్రెయిన్ సప్లై చేశారు. సో ఈ పరిస్థితులలో హెవీ డిమాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా బేసిక్ అమ్యునిషన్ కోసం. ఏదో హై అండ్ కట్టింగ్ టెక్నాలజీలో హైపర్సానిక్ మిసైల్స్, సూపర్ సానిక్ మిసైల్స్ అవి పక్కన పెడతాం. బేసిక్ బుల్లెట్లు వీటికి కూడా డిమాండ్ అన్నది అంత విపరీతంగా ఉన్నది. కాబట్టి అటువంటి బేసిక్ అమ్యునిషన్ తయారు చేయడం అనేది అదానీ గ్రూప్ చేస్తోంది. 5.56 mm into 45 mm, 7.62 into 51 mm, 9 into 19 mm, ఇటువంటివి బేసిక్ అమ్యునిషన్ అంతా వాళ్ళు సప్లై చేస్తున్నారు. రమారమి 2 సంవత్సరాలకు సరిపడిన ఆర్డర్లు వాళ్ళ దగ్గర ఆల్రెడీ వచ్చేసాయని చెప్తున్నారు. అంటే 2 సంవత్సరాల ప్రొడక్షన్ ఆల్రెడీ ఎవరో ఆర్డర్ ఇచ్చేసారు. అలాగే వాళ్ళు 155 mm మోటార్ అంటే మనకు బోఫోర్స్ గన్స్ లాంటివి వాడేవాళ్ళు. మన ప్రేక్షకులందరికీ చాలా ఈజీగా అర్థమవుతుంది. బోఫోర్స్ గన్స్ అంటే ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళు 155 mm క్యాలిబర్ గన్స్, అవి చాలా పవర్ఫుల్ గన్స్. అవి మనకు అటువంటి గన్లతోటే మనం కార్గిల్ యుద్ధం గెలవగలిగాం. టైగర్ హిల్ మీద, తర్వాత గురుంగ్, మనకు టోలోలింగ్ ఆ ప్రాంతం అంతా కూడా కంపార్ట్మెంట్ చేయగలిగాం దాంతో. కాబట్టి వాళ్ళు బంకర్లు కొట్టి మన సైనికులు వెళ్లి దాన్ని ఆక్యుపై చేసుకోగలిగారు. కాబట్టి అటువంటి 155 mm కూడా వీళ్ళు సంవత్సరానికి 150,000 షెల్లు తయారు చేయగలుగుతున్నారు. ఇవంతా కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా పెట్టుకున్నారు. కంప్లీట్ ప్రపంచంలో ఏ దేశం కొనదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఎక్స్పోర్ట్ కోసమే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తయారు చేశారు. కానీ 33% వీళ్ళ ప్రొడక్షన్ భారత సైనిక దళాల కోసం వాళ్ళు బ్లాక్ చేసి పెట్టారు. అంటే వాళ్ళ ఆర్డర్స్ కూడాను మిగతా 67% మాత్రమే వాళ్ళు ఆర్డర్స్ తీసుకుంటారు. 33% భారతదేశానికే పెట్టారు. అంటే రేపటి రోజు మనకి ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా 33% గ్యారంటీగా వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ భారతదేశం ఇంకా ఎమర్జెన్సీ వచ్చి యుద్ధంలో దిగితే కనుక వాళ్ళ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ని కొంత వాళ్ళు స్లో డౌన్ చేసుకొని భారత సైనిక దళాలకు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన దేశంలో ఆ కెపాసిటీ ఉందంటే మనం రేపు ఏమైనా చేయొచ్చు. సప్లై చేసేవాళ్ళు సప్లై చేయొచ్చు, లేదంటే మనకి కావాలంటే కానీ సప్లైలు కొంతకాలం ఆపేసి మనం మనకే వాడుకోవచ్చు. ఇప్పుడు రష్యావే చేస్తోంది కదా. ఫర్ ఇన్స్టెన్స్ S-400 ఇంతవరకు మనకు లాస్ట్ బెటాలియన్ రాలేదు. కాబట్టి వాళ్ళ అవసరాల దృష్ట్యా కొన్ని సప్లైస్ వాళ్ళు డిలే చేసినా మనం ఏం అనలేం. మహా అంటే వాళ్ళ మీద పెనాల్టీ వేయచ్చు, కానీ అంతకుమించి ఏం చేయలేం కదా. కాబట్టి అదే పరిస్థితి ఇక్కడ కూడా రావచ్చు. రేపు మనకంటూ యుద్ధం వస్తే ఇంత కెపాసిటీ ఏషియాలోనే చాలా పెద్ద అమ్యునిషన్ ఫ్యాక్టరీ మనకు సప్లై చేసిన తర్వాతే ఎక్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి ప్రస్తుతానికి మనకు అంత అవసరం లేదు, మన యుద్ధాల్లో లేవు. కాబట్టి దాన్ని ఎక్స్పోర్ట్ దీనికి వాడుకుంటున్నారు వాళ్ళు. ఈ ఎక్స్పోర్ట్ కూడా ఎవరు కొంటున్నారు? మోస్ట్లీ వెస్టర్న్ దేశాలకు ఉంటుంది. మనం చూస్తే కనుక అమెరికా కావచ్చు, నేటో కావచ్చు, వీళ్ళకి అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫాక్ట్ వాళ్ళ అమ్యునిషన్ ప్రొడక్షన్ అంతా యుక్రెయిన్ పంపించేసిన తర్వాత స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటాయి. అంటే వాళ్ళ దేశం మీద అటాక్ అవుతే కనీసం కొంత నిలువలు ఉంచుకోవాలి. ఆ నిలువలో నుంచి కూడా తీసి వాళ్ళు ఇవ్వడం మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది వెస్ట్ అంతా. కాబట్టి ఈ అదానీ గ్రూప్ ఏదైతే కాన్పూర్ బేస్డ్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో
ఇది వాళ్ళు ఇటువంటి వెస్టర్న్ ప్రభుత్వాలకే వీళ్ళు సప్లై చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మోడల్ తీసుకొచ్చారు. 155mm షెల్స్ అయితే ప్రమాణం 5 సంవత్సరాల ఆర్డర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఈ బేసిక్ 2 సంవత్సరాలు అయితే ఈ 155mm ఇంకా 5 సంవత్సరాల వరకు వాళ్ళు సప్లై చేసినా గానీ వాళ్ళకు ఎటువంటి డోకా లేకుండా ఇప్పుడే వాళ్ళకు ఆర్డర్స్ వచ్చేసాయి. కాబట్టి అంతటి అద్భుతమైనటువంటి ఫ్యాక్టరీ మన దేశంలో ఉంది, అది ప్రైవేట్ రంగ సంస్థల్లో. మనం గతంలో ప్రైవేట్ రంగాన్ని డిఫెన్స్ కి ఓపెన్ అప్ చేయనప్పుడు మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మన ఆర్మ్ ఫోర్సెస్ కే వాళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఎంత కావాలో అంత మనం తెచ్చుకోగలుగుతున్నాము. అవసరమైతే దాన్ని సడన్ గా దాని కెపాసిటీ మనకు బిల్డ్ చేసుకున్నాం కాబట్టి షార్ట్ టర్మ్ లో మనం తెచ్చుకునేటువంటి కెపాసిటీ ఉంది. ప్లస్ ప్రపంచానికి కూడా సప్లై చేసేటువంటి కెపాసిటీ మన దగ్గర తెచ్చు. అందుకనే ఈ లిబరలైజేషన్ మోదీ గారు చేసినటువంటి డిఫెన్స్ రంగాన్ని ప్రైవేట్ రంగానికి వాళ్ళ భాగస్వామ్యాన్ని కోరడంతో ఈ రోజు మనం ఇటువంటి అద్భుతమైన పరిస్థితిలో వచ్చాము. కాబట్టి అదాని గ్రూప్ కి తర్వాత మనకు ఈ యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ, డిఫెన్స్ ఇండస్ట్రీ వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వ పాలసీలు వీటన్నిటి కూడా మనం అభినందిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.